జడ్చర్లలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఈ రోజుల్లో ఎవడైనా సర్పంచ్కు రాజీనామా చేయమంటే వాడు మళ్ళా కనబడతాడా? లేకపోతే ఎంపీటీసీకి రాజీనామా చేయరా అంటే పార్టీ మారుతాడు, తెల్లారి వరకే జంపు కొడతాడా? రేవంత్ రెడ్డి లాంటోడు రాజీనామా చేయరా అంటే జిరాక్స్ కాగితం ఇస్తాడు. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే జిరాక్స్ కాగితం ఎవరు ఇచ్చిండ్రు? కానీ ఇక్కడ ఉద్యమం బలంగా లేదు. మహబూబ్ నగర్ జిల్లాలో గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే, మేము అసెంబ్లీలో కూర్చున్నాం. మా దగ్గర అయితే కొద్దిగా కష్టమేనే, మీ ఉత్తర తెలంగాణలో వచ్చినంత ఊపు అప్పుడు ఇంకా మహబూబ్ నగర్లో రాలే. నేను గెలుస్తానో గెలవనో నాకు డౌటే ఉన్నది. కానీ మన నాయకుడు కేసీఆర్ చెప్పిండు, నిజాయితీగా రాజీనామా చేస్తా. అప్పుడు నాకు తెలుసు 26లో ఒక 10 మంది ఎమ్మెల్యేలు మనోళ్ళు అమ్ముడు వైపు ఆఫర్లు ఇస్తే కొంతమంది పోయినరు. ఇదే లక్ష్మారెడ్డి అన్నకు కూడా చాలా ఆఫర్లు వచ్చినాయి. కానీ నాకు ఏ ఆఫర్లు వద్దు, తెలంగాణ ముద్దు అని చెప్పి రాజీనామా చేసిన నాయకుడు మీ లక్ష్మారెడ్డి. పాపం దాని ఎఫెక్ట్ ఏందో తెలుసా? 2009లో మనం పొత్తు పెట్టుకున్నాం. అనే పొలిటికల్ కంపల్షన్. కేసీఆర్ గారికి ఏంటంటే రాజకీయ ప్రక్రియలో అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ తేవాలి. అప్పుడు తెలుగుదేశంతో జై తెలంగాణ అనిపించి వాళ్ళ మెడలు కూడా గులాబీ కండువా ఏపించి మనం టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. ఆ పొత్తుల్లో పాపం లక్ష్మారెడ్డి గారికి టికెట్ రాలే. ఇంకోడైతే జంపు కొట్టి తెల్లారికి ఇంకో పార్టీలో టికెట్ తెచ్చుకోడా? కానీ టికెట్ రాకపోయినా నాకు తెలంగాణ ముఖ్యం, కేసీఆర్ ముఖ్యం అని చెప్పి పార్టీలో కేసీఆర్ గారి గెలుపు కోసం ఎంపీగా కృషి చేసిన నిజాయితీ కలిగిన ఒక ఉద్యమకారుడు, ఒక నాయకుడు మీ డాక్టర్ లక్ష్మారెడ్డి గారు. అందుకే మా అందరికీ ఆయనంటే ఎంతో గౌరవం. ఒక నాయకుడు ఎట్లుండాలంటే పార్టీ పట్ల, లీడర్ పట్ల ఒక నిబద్ధతకు, నిజాయితీకి మారు పేరులో ఒకరు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు. అందుకే ఆయనంటే మాకెంతో గౌరవం. మరొక మాజీ మంత్రివర్యులు, ఉద్యమ నాయకుడు. ఈ మధ్య రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతుండబ్బా. త్యాగాల గురించి, ఉద్యమాల గురించి, అమరుల గురించి మాట్లాడితే ఎట్లుందంటే ఏదో నవ్విపోదురు గాక నాకేమి సిగ్గన్నట్టు. మా శ్రీనివాస్ గౌడ్ అన్న చేసిన పోరాటం, త్యాగం, అప్పుడు ఇట్లా నీ ఉద్యోగం ఉడదీక్తాం, నిన్ను జైల్లో పెడతాం అంటే నాకు గాదిరబై నా ఉద్యోగం కంటే తెలంగాణ ఉద్యమమే ముఖ్యం అని ఎంతో పోరాటం చేసి అధికారంలో లేకపోయినా కేసీఆర్ అడుగుజాడల్లో ఒక మున్సిపల్ కమిషనర్ గా ఉంటూ ఉద్యమం చేసినటువంటి మన పాలమూరు ముద్దుబిడ్డ శ్రీనివాస్ గౌడ్ గారు. మరో మాజీ మంత్రివర్యులు. అప్పుడు తెలంగాణ వస్తుందంటే చాలా మంది నమ్మలే. కానీ 2001లో ఆనాడు ఓల్డ్ సిటీ నుంచి కేసీఆర్ నాయకత్వంలో వచ్చి మేము ఢిల్లీకి కార్లలో పోతే మా వెంట ఢిల్లీకి కార్లలో కూడా వచ్చిన ఉద్యమ నాయకుడు మరి మహమూద్ అలీ గారు. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మా అంజయ్య యాదవ్ గారు, నరేందర్ రెడ్డి గారు, కార్పొరేషన్ చైర్మన్లు వాలియా నాయక్ గారు, అదేవిధంగా సోదరిమణి క్షమించాలి మన పాలమూరు ముద్దుబిడ్డ, మరో గొప్ప నాయకుడు. నిజంగా ఈరోజు ఈ తెలంగాణ అభివృద్ధి జరగాలి. ఈ తెలంగాణ మళ్లీ కేసీఆర్ చేతుల్లో ఉంటేనే సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఇవాళ మరి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ లో చేరి పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్న మన పార్టీ ప్రధాన కార్యదర్శి, పాలమూరు గర్వించదగ్గ బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ గారు. అదేవిధంగా సోదరిమణి సాయి చంద్ అంటే మనందరికీ ప్రేమ. సాయి చంద్ గారు కీర్తిశేషులు వారి సతీమణి రజనీ సాయి చంద్ గారు, తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు,
ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, రాంభల్ గారు, వాలియా నాయక్ గారు, అదేవిధంగా మా యాదయ్య గారు, ప్రభాకర్ రెడ్డి గారు, కరాటే రాజు గారు, నాకు కొన్ని పేర్లు మర్చిపోతే ఇక తప్పు పట్టుకోకండి. వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. పొద్దున్నే 9:30కి వెళ్ళాం. మేము మిర్జిల్ మీదకి వెళ్ళి తిరుక్కుంటూ వస్తా ఉన్నాం. ఇలా జడ్చర్ల కార్యకర్తల జోష్ అయితే చాలా జబర్దస్త్గా ఉన్నది. మీ అందరి జోష్ నేను పొద్దు నుంచి చూస్తా ఉన్నా. ఇక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది ఖాయం అని చెప్పి అనిపిస్తా ఉంది.